లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. బలగం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు వేణు. కమేడియన్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్నాడు. పలు సినిమాల్లో కమేడియన్ గా చేసి నవ్వులు పోయించాడు. ఇప్పుడు దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు. తొలి సినిమాతోనే స్టార్ దర్శకుడిగా మారిపోయారు. బలగం సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇక బలగం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు గాను ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు వేణు. ఇక ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత ఎల్లమ్మ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న సినిమా ఎల్లమ్మ. ఆయన నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. ముందు నుంచి ఈ మూవీపై మంచి క్యూరియాసిటీ నెలకొంది. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ డప్పు కళాకారుడు పర్షి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోసారి వేణు తెలంగాణ నేపథ్యంలో సినిమా చేస్తుండటంతో హీరోయిన్ ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా అందాల భామ కీర్తి సురేష్ పేరు చాలా రోజులుగా వినిపిస్తుంది. గతంలో నాని నటించిన దసరా సినిమాలో కీర్తి తెలంగాణ అమ్మాయిగా కనిపించింది. దాంతో ఈ అమ్మడు ఎల్లమ్మలో ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ కీర్తి సురేష్ నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది. మొదట్లో సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారు. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు వచ్చింది. ఆమె కూడా ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఎల్లమ్మ టీం మరోసారి హీరోయిన్ వేటలో పడిందని తెలుస్తోంది. కీర్తి ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఇప్పుడు సక్సెస్ఫుల్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ ఈ సినిమాలో నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.